తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 5 ఏళ్లుగా చట్టాలను భ్రష్టు పట్టించిన కేసీఆర్ మళ్లీ వ్యవస్థను మార్పు చేసేందుకు చట్టాలు రూపొందించాలనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాజకీయ వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో పాటు పాలనా వ్యవస్థ అవినీతిమయం కావడానికి కూడా కేసీఆరే బాధ్యత వహించాలని జీవన్ రెడ్డి అన్నారు. అంతేకాదు ప్రాజెక్టులను రీడిజైన్ పేరుతో వేల కోట్ల అవినీతి జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోలేదని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం కావటానికి ఎవరు బాధ్యులు? మీరు కాదని చెప్పంటూ నేను వాస్తవంగా రెవెన్యూ వ్యవస్థనే పూర్తిగా అతలాకుతలం చేయడం జరిగిందని చెప్పంటూ రెవెన్యూ వ్యవస్థనే వాళ్ళు నెల రోజులు అదనం భత్యం చెల్లించింది ఎవరే? నువ్వు కాదని చెప్పంటున్నా. గెలిచినోడల్లా నీ పార్టీలు కలిస్తేనే అభివృద్ధి అంటావు. మన రాజకీయ పార్టీలు బాధ్యత వహించాలని చెప్పంటూ సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ స్వయంగా మీడియాకు నేను లంచం తీసుకుంటున్నా, లంచం తీసుకోకుండా ఎట్లా పనిచేస్తాను నన్ను మా మంత్రి గారు తీసుకోమన్నారు, మా మంత్రి గారి అనుమతితో నేను లంచం తీసుకుంటా అని చెప్పింది. దిస్ ఇస్ ద రికార్డెడ్ ఎవిడెన్స్. అసలు రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంది ఎవరు? మీరు. వ్యవస్థ అంతా ఏదైతుందో అధికారులు భ్రష్టు పట్టిస్తుండ్రు. నిజంగా ఎక్కడైనా ఏ అధికారైనా అవినీతి వైపు పయనిస్తుందంటే దాన్ని మీరు బాధ్యులు గారానే. నిన్నటి ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో 100x10,000 కోట్లే మీ గుండె మీద చేసుకొని చెప్పవా నువ్వు? ఈ 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? వీళ్ళ ప్రలోభాలకు గురి చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిహాసం చేసే విధంగా అప్రజాస్వామికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం నీకు నైతికత ఏమనంటే ఆనాడు మీరేం చేసిండ్రు? తెలంగాణ తెచ్చుకుని కిందికేనానే? ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రం ఇలా ఇంత అప్పుల పాలు కావటానికి లక్షల కోట్ల అప్పులు ఇలా మనం ఈ అప్పుల తెలంగాణగా మారటానికి కారణం మీ పరిపాలన అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. తొలుత మీరు మారండి. ఖాళీ మూసి టెండర్లు 30 కోట్ల 40 కోట్ల టెండర్లు ఉంటే అవి ఇక్కడ తెలంగాణ ఎవడు తీసుకొని పోతాడో అని అన్ని టెండర్లు పిలిచిన తర్వాత మీరు మళ్ళీ అన్నిటిని కలిపి ఒకటే టెండర్ చేసి అంచనాలు మళ్ళీ పెంచి మీరు డబ్బులు దండుకుంటున్నారే. ఇది ఇంతకంటే ఇంకా అవినీతి ఏం, ఇంత సాక్ష్యాలు ఏం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా వేల కోట్ల రూపాయలు ఇసుక మాఫియాలు లూటీ చేస్తున్నాయి. దానికి మైనింగ్ డిపార్ట్మెంటు, దానికి రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ యంత్రాంగం పూర్తిగా బానిసలైపోయి ఆ మాఫియాకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో.